నా పేరు వడతేవాడ రమేష్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుని, తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొత్తాండ గ్రామవాసిని. ఈరోజు న్యూఢిల్లీ, భారతదేశ రాజధాని న్యూఢిల్లీ యందు ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ అనే యూనివర్సిటీ ద్వారా ఈరోజు గౌరవ డాక్టరేట్ పట్టాను పొందడం జరిగింది. ఇందుకు గాను ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ న్యూఢిల్లీ ఇండియా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, నేను గత 20 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు గిరిజన జాతి, బంజారా జాతి ఉద్యమాల్లో పాల్గొంటూ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటూ ఎన్నో విజయాలు సాధించాను. అదేవిధంగా ఎన్నో ఇంకా ఇక ముందు సాధించాల్సి ఉన్నాయి. ఆ యొక్క సాధించినటువంటి విజయాలు, చేసినటువంటి పోరాటాలు, చేసినటువంటి ప్రశ్నించే గొంతుగా ప్రజల ముందు ఉండే దాని తత్వాన్ని గుర్తించినటువంటి ఐకానిక్ పీస్ అవార్డు వారు, ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ న్యూఢిల్లీ ఇండియా వారు ఈరోజు నాకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇక ముందు నుంచి నా పేరు వడతేవత్ రమేష్, ఉట్టి వడతేవత్ రమేష్ కాదు, డాక్టర్ వడతేవత్ రమేష్ అని చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఇంత బాధ్యతగా, ఇంత స్ఫూర్తివంతంగా ఏదైతే అవార్డు ఈరోజు అందించారో నాకు అంతే బాధ్యతగా, అంతే స్ఫూర్తివంతంగా, అంతే ఎఫెక్టివ్ గా ఈరోజు ఇక ముందు ప్రజల ముందు ఉంటానని చెప్పి, ప్రశ్నించే గొంతుగా ప్రజల ముందు ఉంటానని చెప్పి, నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తూ, ఎప్పుడో ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఎవరో అవార్డు ఇవ్వడం ద్వారా నా పేరు ఈరోజు, నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వడతేవత్ రమేష్ అయితే ఈరోజు ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ వారి న్యూఢిల్లీ ఇండియా వారు ఇచ్చినటువంటి అవార్డు డాక్టర్ అని చెప్పి నా యొక్క బిరుదును ఇవ్వడం, అదేవిధంగా గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, వాళ్ళు ఇచ్చిన దాన్ని స్ఫూర్తి తీసుకుంటూ, వాళ్ళు ఇచ్చిన దానికి అంతే బాధ్యతగా స్వీకరిస్తూ, అంతే బాధ్యతాయుతంగా భవిష్యత్తులో పనిచేస్తానని చెప్పి, అదేవిధంగా ఈరోజు 20 ఏళ్ల కృషికి ఫలితంగా గౌరవ డాక్టరేట్ అందించినందుకు గాను ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో అందరూ, ప్రతి ఒక్కరూ ఇదే విధంగా పనిచేసినట్లయితే, నీతి నిజాయితీ రాజకీయాలు పనిచేసినట్లయితే, అదే ఏ ఫీల్డ్ అయినా కూడా ఒక కమిట్మెంట్ తో పనిచేసి, పట్టుదలతో పనిచేసినట్లయితే వారు కూడా భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందుంటూ అన్ని ఆ యొక్క అవార్డులు కానీ, రివార్డులు కానీ ప్రదానం చేసుకోవచ్చు, అవి సాధించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, ఈ అవార్డు ప్రదానం చేసినందుకు ప్రధానంగా ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ న్యూఢిల్లీ ఇండియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతే స్ఫూర్తివంతంగా భవిష్యత్తులో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, అంతే బాధ్యతాయుతంగా ప్రజల కోసం ముందుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. జై సేవలాల్, జై జై సేవలాల్.